అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 37వ భాగం. ఎస్టేట్‌కి చేరుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మంచానికి ఆ చివర ఈ చివర పడుకున్నారు ఏకే వేద. వేద ఇబ్బందిగా ఓ వైపు తిరిగి పడుకోవటంతో, హాస్పిటల్లో మీ నాన్న పిలిచినప్పుడు వాళ్ళతో పాటు ఎందుకు వెళ్ళలేదు అడిగాడు ఏకే. ఓ సెకన్ ఆలోచించి బెల్లకిలా పడుకొని చేతివేళ్లు పెనవేసుకున్న వేద, వెళ్తానంటే నన్ను పంపించుండేవారా బాస్? సడన్గా అడిగింది. నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చేవాడిని. నీతో పాటు నీ కుటుంబానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది అన్నాడు ఏకే. నాకు తెలుసు బాస్. ఒకవేళ నేను చనిపోతే నా కుటుంబాన్ని ఏమీ చేయలేరుగా? నిరాశగా నవ్వింది వేద. ఆ నవ్వుని చూడలేక వెంటనే తల పక్కకి తిప్పుకున్నాడు. అంతకుమించి వేద మాట్లాడిన ఆ చివరి మాట ఏదో ఓ పెద్ద ఉపద్రవం వచ్చి తన గుండెని బలంగా కుదిపేసినట్టు అనిపించింది. అతనిలో ఓ పెద్ద భూకంపమే చెలరేగింది. మరో మాట మాట్లాడలేక తన చేతిని చాచి వేద చేతిని అందుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఎడం చేతికి గాయమవ్వటంతో అతనికి ఎక్కువ శ్రమ ఇవ్వకుండా అతని కదలిక అర్థం చేసుకుని వెంటనే దగ్గరికి జరిగి అతని కుడి భుజం మీద తలపెట్టి పడుకుంది. ఏకే ఏం మాట్లాడలేకపోయాడు. అదే చేత్తో ఆమెని మరింత గట్టిగా పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. అంతకు ముందులా ఆ స్పర్శ కఠినంగా లేదు. చిన్నపిల్లాడు బొమ్మని పట్టుకొని ఇది నాది, ఎవ్వరికి ఇవ్వను అన్న మొండితనం కనిపించింది. తలపైకెత్తి అతని మొహాన్ని గమనించింది వేద. అతని కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. అది కోపం వల్ల వచ్చిన ఎరుపు కాదు, బాధతో వచ్చిన ఎరుపు. మీరే వెళ్ళమని చెప్పినా నేనెక్కడికి వెళ్ళను బాస్, మీతోనే ఉంటాను. అందుకే మా నాన్నతో వెళ్ళలేదు. అంటే ఇప్పుడు కావాలని ఇలా మాట్లాడావా? పగలు కోపంగా కనిపించే ఏకేలా లేదు ఆ స్వరం, అలిగినట్టు ఉంది. అదేం లేదు బాస్, నా జీవితం నా సొంతం కాదు. మీరేది చెప్తే అదే వింటుంది. ఎటువంటి భావన లేకుండా చెప్పింది వేద. మరి నా మీద ఎప్పుడు కోపం రాలేదా? ఎప్పుడు ఇలా మాట్లాడని ఏకే అతని ప్రశ్న అతనికే వింతగా అనిపించింది. లేదు, మీరెప్పుడు నా మనసుని బాధ పెట్టలేదు. అంతేకాకుండా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలని అనుకోను లేదు. వేద చెప్పింది విని అసలు మొదటిసారిగా తన్ని కలిసిన రోజుని గుర్తు చేసుకున్నాడు ఏకే. వేద కూడా అంతే. ఏకేని మొదటిసారి ఎలా కలుసుకుందో తనలో తానే తలుచుకుంది. కానీ ఆ ఇద్దరికీ తెలీదు వేద తన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని. ఆమె కోసం ఏకే వెతుక్కుంటూ వెళ్తాడని. ఏకే కంపెనీ హెడ్ క్వార్టర్స్ మొదట ముంబైలోనే ఉండేది. ఆ తర్వాత 3 సంవత్సరాలకి హెడ్ క్వార్టర్స్ని హైదరాబాద్ మార్చాలి అనుకున్నాడు. అప్పట్లో వ్యాపార రంగంలో అదొక పెద్ద సెన్సేషన్. అతను చేయాల్సిన ప్రాజెక్టులన్నీ ముంబైలో పూర్తి చేసి హైదరాబాద్ కంపెనీకి మొదటిసారిగా విజిట్ చేయటానికని వచ్చాడు. హాల్లో చాలా మంది ఆడపిల్లలున్నారు. ప్రతి ఒక్కరూ పిఏ పోస్టు కోసం ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లే. అందరూ ధనవంతుల పిల్లలే. అందులో ప్రత్యేకంగా కనిపిస్తుంది వేద. ఆమె పక్కన కూర్చున్నామే, ఇంటర్వ్యూకి ఎలా రావాలో తెలీదా? ఎలాంటి డ్రెస్ వేసుకుని వచ్చావు? ఈ ఇంటర్వ్యూ ఓన్లీ రిచ్ కిడ్స్కి మాత్రమే. నీకులాంటి గతి లేని వాళ్ళకు కాదు. నా పక్కన కూర్చోకు, దూరంగా వెళ్ళు. అదే అవకాశం అనుకొని మరొకరు ఎగతాళి చేయటానికి ముందుకొచ్చారు. అప్పుడే కారు దిగిన ఏకే 5th ఫ్లోర్లో ఉన్న తన గదికి వెళ్ళటానికి లిఫ్ట్ దగ్గరకొచ్చాడు. ఈ మాటలు వినపడి లిఫ్టులోకి వెళ్లకుండా అక్కడే నిలబడి గమనిస్తున్నాడు. నిజంగానే వేద అందరిలోకి ప్రత్యేకంగానే ఉంది. కానీ అది తన అందం వల్లో ఆకర్షణ వల్లో కాదు, తను వేసుకున్న బట్టల వల్ల. అందరూ పాష్గా స్లిమ్ ఫిట్లోనే బాడీకాన్ డ్రెస్సుల్లోనే ఉన్నారు. వేద ఒక్కతే గులాబీ రంగు చీర, దానికి మ్యాచింగ్ బ్లౌజ్లో కనిపించింది. తను ఎగతాళి చేస్తున్న వాళ్ళకి తన దగ్గరున్న న్యూస్ పేపర్ తీసి చూపించి, ఇందులో ఏమైనా రిచ్ కిడ్స్కి మాత్రమే ఇంటర్వ్యూ అని రాసి పెట్టుందా? లేదు కదా. నా పక్కన కూర్చోటం మీకిష్టం లేకపోతే అది మీ ప్రాబ్లం. మీరు వెళ్ళండి దూరంగా అని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ పంతంగా అక్కడే కూర్చుంది. ఇక్కడున్న వాళ్ళందరూ పేరున్న కాలేజెస్లో చదివొచ్చిన వాళ్ళు. వాళ్ళని కాదని ఈ ఇంటర్వ్యూలో నిన్ను సెలెక్ట్ చేసుకుంటారని నువ్వు ఊహిస్తున్నావే, అదే చాలా సిల్లీగా ఉంది. వేద వైపు అసహ్యంగా చూస్తూ అన్నారు మరొకరు. అయితే నా గురించి ఎందుకు భయపడుతున్నారు? మీకు పోటీ వస్తానని భయం వేస్తుందా? వెళ్ళి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి అంటూ వాళ్ళ వైపు నిర్లక్ష్యంగా చూసింది. తను ఆ స్థాయిలో ఉన్న ఆ పొగరు నచ్చింది ఏకేకి. ఇంట్రెస్టింగ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు.
చుట్టూ పరిస్థితులకి భయపడి వదలనే ఆ మొండితనమే ఏకేకి బాగా నచ్చింది. అదే ఆమె క్వాలిఫికేషన్ అనుకున్నాడు. మరే ఇంటర్వ్యూ చేయలేదు, ఎవ్వరినీ పిలవలేదు. ఏకే అసిస్టెంట్ బయటకొచ్చి, ఇంటర్వ్యూ అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అదేంటి, ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోమ్మంటున్నారు? ముందే సెలెక్ట్ చేసుకున్నట్టయితే మమ్మల్ని అంతా ఎందుకు పిలవటం? ఇంటర్వ్యూకి వచ్చిన ఓ అమ్మాయి అంది. మీరిక్కడుండగానే ఇంటర్వ్యూ అయిపోయింది. మిస్ నివేద, ఇటు రండి అంటూ వేదాన్ని పిలవగానే ఆశ్చర్యపోతూ అతని పక్కకి వెళ్ళి నిల్చుంది. ఈవిడే బాస్ కొత్త పిఏ. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు బాస్కి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన యాడ్లోని కండిషన్స్ అప్లై అని ఉంటుంది, చూడండి. అందరి కళ్ళల్లో వేద మీద జెలసీ కనిపించింది. అందర్నీ చూస్తూ పొగరుగా నిలబడింది వేద. ఆ అసిస్టెంట్ వేదాన్ని క్యాబిన్లోకి తీసుకెళ్ళాక మొదటిసారి ఏకేని చూసి కొంచెం భయపడింది వేద. మిస్ వేద, ఈ పోస్ట్కి టైమింగ్స్ అనేవి ఉండవు. ఏమైనా తెలుసుకోవాలంటే ఆ అసిస్టెంట్ని అడిగి తెలుసుకోండి. నేను చెప్పే వాటికి ఎస్ అని తప్ప మరో మాట వినిపిస్తే నాకు కోపం వస్తుంది. వేద చేయాల్సిన పనులు గబగబా చెప్పేసి వెళ్ళిపోయాడు ఏకే. రెండో రోజు శారీలో చూస్తున్న వేదాన్ని చూస్తుంటే గుండెలో ఏదో అలజడి. ఆమె బాస్ అన్న ప్రతిసారి ఆ పిలుపు గుండెని తాకేది. ఏంటి, ఎందుకీ డిస్టర్బెన్స్? తన గుండె మీద అరచేతి నుంచుకొని అనుకొని వెంటనే వేదాన్ని పిలిచాడు. రేపటి నుండి ఇలా శారీలో కనిపించొద్దు, క్యాజువల్ వేర్లో ఉండాలి. బిజినెస్ పార్టీలుంటాయి, వాటి కోసం కొన్ని మోడర్న్ డ్రెస్సులు ఆఫీస్లో పెట్టుకోవచ్చు అంటూ ఆమెని గమనించకుండా ఉండటానికి ఎలా ఉండాలో అన్నీ చెప్పాడు ఏకే. సెంటిమెంట్స్, ఎఫెక్షన్స్ అవన్నీ ఏకే హిస్టరీలోనే లేవు అని తనలో తానే అనుకున్నాడు ఏకే. ఇద్దరూ తలుచుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. ఆ మత్తులోనే, వేద, నాకెప్పుడు లాభం లేకుండా ఏ పని చెయ్యను. నీకనిపించలేదా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని? ఏకే మగతగానే అన్నాడు. ఏకేకి మరింత దగ్గరగా జరుగుతూ, ఏ నష్టమూ నన్ను బాధ పెట్టదు బాస్, మిమ్మల్ని విడిచిపెట్టను. అదే నిద్రమత్తులో అంది వేద. ఉదయం నిద్ర లేచేసరికి వేద పక్కన కనిపించలేదు. రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకున్నాడు. నెమ్మదిగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి వేద గురించి ఆలోచించాడు. ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా దగ్గరవుతున్నాను. మందుకి మగువుకి దూరంగా ఉండటమే మంచిది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని మర్చిపోవాలంటే మందుకి దగ్గరవ్వాల్సిందే. వేద టిఫిన్ తీసుకుని గదిలోకి వచ్చేసరికి బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు ఏకే. వేదాన్ని చూస్తూనే, నేను డ్రింక్ చేయాలనుకుంటున్నాను అంటూ ఏటో చూస్తూ చెప్పాడు. బాస్, బాస్, ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు, మంచిది కాదు. అడ్వాంటేజ్ తీసుకోకు, అడగట్లేదు, చెప్తున్నాను, తీసుకురా. వేద ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. వైన్ బాటిల్స్ ఉన్న ర్యాక్ దగ్గరికి వెళ్ళి డోర్స్ తెరుచుకునేలా స్విచ్ ఆన్ చేసి వెంటనే కిరణ్కి మెసేజ్ చేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో డ్రింక్ చేయొచ్చా, పర్లేదా? కిరణ్ వెంటనే రిప్లై ఇచ్చాడు. మీరిప్పుడు పిఏ మాత్రమే కాదు, అతని భార్య కూడా. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేద బాల్కనీలో కూర్చున్న ఏకేని చూసి, ఒకవేళ తాగితే ఎంత తాగొచ్చు, ప్రాబ్లం ఏం వస్తుంది? మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ పంపించింది. తప్పదు అంటే ఎలాంటి టాబ్లెట్ ఇవ్వకుండా ఉండటం మంచిది, కానీ ఓవర్ డోస్ అవ్వకుండా చూసుకోవాలి, జాగ్రత్త అంటూ ముగించాడు కిరణ్. ఏకే ఎప్పుడూ ఎక్కువగా తాగడు. తాగుడికి అలవాటు పట్టడం అతనికి ఇష్టం లేదు. వేద ఎప్పుడైతే అతనికి పరిచయమైందో అప్పటి నుండి తాగటం మొదలుపెట్టాడు. అది కూడా అతని పరిమితిలోనే ఉంటాడు. వేద ఓ బాటిల్ గ్లాస్ తీసుకొచ్చి అతని ముందుంచింది. ఏంటిది? ఆమె వైపు చూడకుండానే అన్నాడు. వేద బాటిల్ క్యాప్ తీసి గ్లాసులో పోసింది. ఏ, నేను చేసుకోలేననుకుంటున్నావా అంటూ తన కుడి చేతిని ఎత్తబోయాడు. అది నొప్పిగా అనిపించి కోపంతో వేద చేతిని విసురుగా కొట్టి 2 గ్లాసులు గటగట తాగేశాడు. అతనెప్పుడూ తాగే గ్లాస్ 3 గ్లాసులు, అలాంటిది 4వ గ్లాస్ కూడా తీసుకోపోతుంటే వేద పరుగునొచ్చి అతని చేతిని పట్టుకుంది. ఇంక పియ్యేగా నీ డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపో అరిచాడు ఏకే. ఇంకా తాగటం మీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ అక్కడున్న బాటిల్ని తీసేయపోతుంటే చేతిని పట్టుకుని దగ్గరికి లాగాడు. ఆమె 2 బుక్కల్ని పట్టుకొని మొహాన్ని దగ్గరగా అని, ఇదంతా నీ వల్లే,
నేను నీ వల్లే తాగుతున్నాను. నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అని మత్తుగా చెప్తూ ఆమె మొహాన్ని మొత్తం పరిశీలించాడు. పెదాల మీద బొటన వేలుతో చిన్నగా రుద్దుతూ కళ్ళవైపు చూసి, ముఖ్యంగా ఈ కళ్ళు నన్ను వేధిస్తున్నాయి, పదే పదే పిలుస్తున్నాయి. చాలా అప్సెట్ అవుతున్నాను. ఈ ఏకే దేనికి అప్సెట్ అవ్వకూడదు అంటూ టేబుల్ మీద ఉన్న బాటిల్ని తీసి దూరంగా విసిరికొట్టాడు. పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోయింది. బాస్, నేనేం చెయ్యలేదు బాస్ అంటూ కన్నీళ్లు పెట్టుకోబోయింది వేద. నువ్వు ఏమీ చేయలేదు, అందుకే నేను తాగుతున్నాను. ఆ కళ్ళల్లో నుండి ఒక్క కన్నీటి బొట్టు రాలినా ఊరుకోను. అవి నాకెంతో ఇష్టమైన కళ్ళు అంటూ తాగిన మత్తులోనే కోపంగా అరుస్తున్నాడు ఏకే. అతని చేయి నొప్పొస్తున్నా సరే ఎడం చేతి మీద బలాన్ని పెట్టి బలవంతంగా లెగిశాడు. వేద పడిపోకుండా అతన్ని పట్టుకుంది. నువ్వు నాకు కావాలి, నాకు అది నచ్చటం లేదు. నా కోపం మొత్తం పోతుంది, నా కోపం తిరిగి రావాలి. నువ్వు లేకుండా బ్రతకలేననిపిస్తుంది, అది నాకొద్దు అని అరుస్తూనే ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె పెదవుల్ని అందుకోవాలని, మెడవంపుల్లో ముద్దాడాలనే కోరిక బలంగా పెరుగుతుంది. ఆ కోరిక తీరకూడదని పదే పదే అనుకున్నాడు. అతని ఆవేశానికి, అతని దగ్గరతనానికి వేద వణికిపోయింది. ఆమెని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వేద దూరంగా జరగాలనుకున్నా అతను పడిపోతాడన్న భయంతో అక్కడే ఉండిపోయింది. ఎలాగో తీసుకొచ్చి మంచం మీదైతే పడుకోబెట్టగలిగింది, కానీ అతని పట్టు నుండి విడిపించుకోలేకపోయింది. భర్త అయినా సరే ప్రేమ లేని కోరికతో దగ్గరికి తీసుకోవటం ఆమెకి ఇష్టం లేదు. అందుకే ఏకేని విడిచిపెట్టి గది బయటికి రావటానికి ప్రయత్నించింది. నేను ఏదైనా కొనగలను, నీ మీద నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను అంటూ ఆమెని మంచం మీదకి లాగేశాడు. ఏకే కుడి చేతికున్న కుట్లు తెగిపోయి రక్తం కారుతుంది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోరికకి భయపడిపోయిన వేద మంచం మీద నుండి దిగిపోయింది. ఆమె కాలుని పట్టుకుని గట్టిగా లాగాడు. ప్లీజ్ బాస్, ఇప్పుడొద్దు, నీ చేతికి గాయమైంది, కిరణ్ని పిలుస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకోబోయింది. ఆ కారే కన్నీటిని తుడిచేసి కనురెప్పల మీద ముద్దిచ్చి ఆమె కింది పెదవిని అతని 2 పెదవులతో అందుకున్నాడు. తను కన్న కలలన్నీ కుప్పకూలిపోయినట్టు బాధపడింది వేద. ఏకే ఎప్పుడు ముద్దాడినా తన్మయత్వం చెందేది, ఇప్పుడు నొప్పిగా అనిపించింది. ఆమె అంగీకారం లేకుండానే ఆమె ఒంటి మీద అతని పెదవులు తచ్చాడుతున్నాయి. ఆ పెదవుల స్పర్శకి కన్నీళ్ళొచ్చేశాయి వేదాకి. ఆమె నడుముని ముద్దాడుతూ పైకొచ్చిన ఏకే ఆమె కళ్ళని ముద్దాడబోతూ ఉండగా ఆ కన్నీళ్లు ఉప్పగా తగలటంతో వెంటనే దూరంగా జరిగాడు ఏకే. గట్టిగా కళ్ళు మూసుకొని అతని ఆవేశాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపో అంటూ గట్టిగా అరిశాడు. వేద వణుకుతూ లెగిసి కూర్చొని ఫ్లోర్ మీద పడిపోయిన తన బట్టల్ని తీసుకుని వేగంగా వేసుకుంది. ఏకే తూలి పడిపోయాడు. కంగారు పడిన వేద బాస్ అంటూ దగ్గరికి రాబోయింది. నన్నే నువ్వు పట్టుకోవలసిన అవసరం లేదు, ఈ గది నుండి బయటికి వెళ్ళిపో. ఏకే గట్టిగా అరిచినా సరే వేద వినకుండా దగ్గరికి రావటంతో ఆమెని బలంగా తోసేశాడు. అంతకుముందు పగిలిన గాజు పెంకుల మీద పట్టంతో ఓ గాజు పెంకు ఆమె నుదురు భాగానికి గుచ్చుకుంది. అమ్మా అంటూ గట్టిగా అరిచింది వేద. ఏకే మనసు ఆగలేదు. అతని నొప్పిని, చేతికి కారుతున్న రక్తాన్ని పట్టించుకోకుండా వేద దగ్గరికి పరిగెత్తుకునొచ్చి నెమ్మదిగా నుదురికి గుచ్చుకున్న గాజు పెంకుని తీశాడు. భుజం మీద, చేతి మీద అక్కడక్కడ గుచ్చుకుపోయిన గాజు పెంకుల్ని చూడగానే తన మీద తనకి కోపం వచ్చింది ఏకేకి. వాటన్నిటినీ జాగ్రత్తగా తీసేస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం కదలబోతూ ఉండగా, బాస్, అదేమి వద్దు, నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. వేద అతని చేతిని పట్టుకుని ఆపేసింది. నువ్వు మాట్లాడకు, నన్ను భరిస్తావు, అదే నాకు నచ్చదు. ఏకే గట్టిగా అరిచేసరికి అతని చేతిని విడిచిపెట్టేసింది. బాస్, నీ చేతికి రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని చూసి వేద కళ్ళు తిరిగి పడిపోలేదు. తన అవసరం ఇప్పుడు ఏకేకి ఎంత ఉందని ధైర్యం తెచ్చుకుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి వేదాకి గుచ్చుకున్న గాజు పెంకుల్ని జాగ్రత్తగా తీస్తూ కారుతున్న రక్తాన్ని కాటంతో తుడుస్తున్నాడు ఏకే. లోకంలో ఈ పని కంటే మరేది ముఖ్యం కాదు అన్నట్టు ఉంది అతని పరిస్థితి. గాయమైంది అతని వల్లే, దానికి మందు రాసేది అతనే. అది ప్రేమ అని వేదాకు అర్థమవుతోంది. కానీ అతని ప్రేమ అతనికే అర్థం కావట్లేదు.
ఏకే చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే డోంట్ టచ్ మీ అని గట్టిగా అరుస్తూ అంటూ ఆమె మీద పడిపోయాడు. బాస్ అని పిలుస్తూ వేద ఎంత లేపినా సరే అతను స్పృహలోకి రాలేదు. వేద వెంటనే కిరణ్కి ఫోన్ చేసి, బాస్ కళ్ళు తిరిగి పడిపోయారు, నాకు భయంగా ఉంది, చేతికి బ్లీడింగ్ అవుతుంది, త్వరగా రా కిరణ్ అని చెప్పగానే కిరణ్ వెంటనే బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేశాడు. ఏకేని చెంప మీద తడుతూ లేపడానికి ప్రయత్నించింది వేద. అతని ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి, చేతులు వణుకుతున్నాయి. వేద కంగారు పడుతూ ఉండగా అప్పుడే రైజా ఆమె మొబైల్కి కాల్ చేసింది. వేద హలో అంటూ ఉండగానే, నవ్ యు ఆర్ ది బాస్, ఇప్పుడు మీటింగ్ ఉంది కదా, అందుకోసం కాల్ చేశాను. రైజా మాట్లాడుతూనే ఉంది. అటువైపు నుండి ఎలాంటి శబ్దం లేకపోవటంతో, వేద ఏమైంది అడిగింది రైజా. నాకు భయంగా ఉంది. వేద అనేసరికి, ఏం జరిగింది, ఎందుకలా మాట్లాడుతున్నావు, నేను వెంటనే వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే 5 నిమిషాల్లో ఎస్టేట్కి చేరుకుంది రైజా. వేద గది తలుపు కొట్టిన చప్పుడు అవ్వటంతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. రైజాని చూడటంతోనే గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. గది మొత్తం పరిశీలించింది రైజా. సోఫాకి ఓ పక్కగా పగిలిన గాజు పెంకులున్నాయి. మంచమంతా చల్లా చెదురుగా ఉంది. ఏకే మంచం మీద ఓ పక్కగా స్పృహ కోల్పోయున్నాడు. బాస్ వేదాతో మిస్బిహేవ్ చేసుంటారా? వేద తిరగబడిందా? అందుకే ఇదంతా జరిగిందా? వేదాకి తిరగబడేంత ధైర్యం లేదు అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉండగా మధ్యలో ఏకే చేసిన పనిని వదిలేసి వద్దన్నా వినకుండా బాగా తాగి కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పింది. వేద, నువ్వేం కంగారు పడకు, ముందు ఈ మంచినీళ్ళు తాగు అంటూ పక్కనే ఉన్న టేబుల్ మీద మంచినీళ్ళ బాటిల్ని తీసి చేతికి అందించింది. కిరణ్కి ఫోన్ చేశావా అడిగింది రైజా. వేద తల ఊపింది. మరో 5 నిమిషాల్లో కిరణ్ వచ్చాడు. గదిలోకొస్తూనే ఏకే దగ్గరికి వెళ్ళి, ఎన్ని గ్లాసులు తాగారు అని అడిగాడు. ఎప్పట్లాగే 3 గ్లాసులు తాగారు. వేద వైపు ఒకసారి చూసి ఏకే చేతుకున్న బ్యాండేడ్ని తీసి కొత్త బ్యాండేడ్ వేసి దానికి చెయ్యాల్సిన చికిత్సంతా చేసి ఇంజెక్షన్ చేశాడు. స్పృహ కోల్పోయారు, అంతే, ప్రాబ్లం ఏమీ లేదు, అంతా సర్దుకుంటుంది చెప్పాడు కిరణ్. మరి ఎప్పుడు స్పృహలోకి వస్తారు ఆందోళనగా అడిగింది వేద. ఏంటి వేద మేడం, బాస్కి వీటికంటే చాలా పెద్ద దెబ్బలే తగిలాయి, ఇది చాలా చిన్న గాయం. ఆయన రాక్షసుడు, ఎలాంటి దెబ్బ నుండైనా కోలుకుంటారు. నీతో అంటున్నానని బాస్ లిగిసాకనొద్దు. ఆయన అసురు జాతికి చెందినవాడు, లేకపోతే గతంలో ఆయనకి తగిలిన దెబ్బలకి చెయ్యో కాలో పోవాలి. ఆయన పిడికిలకి ఎవరైనా దొరికారంటే తప్పించుకోవటం చాలా కష్టం, భయపడొద్దు. కొన్ని విషయాలు చెవిలోనే, కొన్ని విషయాలు ఏకేని చూస్తూ చెప్పాడు కిరణ్. ఏకే పరిచయం తర్వాత అతనికి చాలా చాలా పెద్ద గాయాలే అయ్యాయని వేద కూడా తెలుసు. కానీ ఇప్పుడు భార్య స్థానంలో ఉండేసరికి మరింత భయంగా అనిపించింది. కిరణ్ మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బెంగగా కనిపిస్తున్న వేదాని ఆమె భుజం మీద చేతిని వేసి బాల్కనీలోకి తీసుకెళ్ళి, నిజం చెప్పు, ఏం జరిగింది, బాస్ ఏదైనా చేశారా, నీకిష్టం లేని పని, నీ మీద కూడా అక్కడక్కడ గాయాలు కనిపిస్తున్నాయి. బాస్ నాకెంత ముఖ్యమో నువ్వు కూడా నాకంతే ముఖ్యం. నీ క్షేమం నాకు కావాలి. నీకు అక్కలాంటి దాన్ని, భయపడకుండా ఏం జరిగిందో చెప్పు వేదాకి ధైర్యాన్నిస్తూ రైజా చెప్పింది. అదేం లేదు, బాస్ బాగా తాగేశారు, ఇంక తాగొద్దని నేను అడ్డుపడ్డాను, అందుకు కోపం వచ్చింది. ఆ బాటిల్ విసిరుగొట్టారు, ఆయన్ని పట్టుకోబోతూ నేను పడిపోయాను. ఆయనే ఫస్ట్ ఎయిడ్ చేశారు, ఆ తర్వాత స్పృహ కోల్పోయారు వేద చెప్పింది. సరే, నువ్వేదైనా దాచినా అది నీ మంచి కోసమే అనుకుంటాను. ఇప్పుడు మీటింగ్ ఉంది, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త రైజా చెప్పి బయలుదేరింది. ఆ సాయంత్రం వరకు ఏకే స్పృహలోకే రాలేదు. ఆ గదినంతా శుభ్రం చేసి బెడ్షీట్ తీసుకొని ఏకేనే చూస్తూ సోఫాలోనే పడుకుంది వేద. చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఏవేవో ఆలోచనలు, ఏవేవో కలవరింత. అన్నిటినీ బలవంతంగా పక్కకి నెట్టి ఏకేని తలుచుకుంటూ నిద్రపోయింది. మధ్యరాత్రి దాటుతూ ఉండగా ఏకే చలితో వణికిపోయాడు. అతను చిన్నగా మూలగటం వినిపించి వెంటనే లేచింది వేద. అతనికి జ్వరం వస్తుందని కిరణ్ ముందే చెప్పాడు. ఏసీ టెంపరేచర్ని హీట్లోకి మార్చి ఏకే తలవైపు కూర్చొని నెమ్మదిగా తలని ఒడిలోకి తీసుకొని అతనితో టాబ్లెట్స్ మింగించింది. ఆ తర్వాత అక్కడి నుండి కదల్లేదు.
అతని చెంప మీద చేతిని వేసి అలానే కూర్చుండిపోయింది వేద. ప్రతి గంటకి లెగిసి ఏకేని చెక్ చేస్తూనే ఉంది. తెల్లవారుజామున ఎప్పుడు నిద్రలోకి జారుకుందో గాఢంగా నిద్రపోతుంది. ఏకే స్పృహలోకొచ్చాడు. నా ఒంటి మీద ఎప్పటినుండి ఇలా షర్టు లేకుండా ఉన్నాను? వేద ఒడిలో నుండి పక్కకొస్తూ అన్నాడు ఏకే. తాగిన మత్తులో అతను చేసిందేది అతనికి గుర్తులేదు. బాస్, మీకు జ్వరం వచ్చింది, కాసేపు పడుకోండి. టెంపరేచర్ బాగా పెరిగిందని నేను ఆ షర్ట్ని తీశాను, చెప్పింది వేద. నీ కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి, నిద్రపోలేదా రాత్రంతా? నువ్వు పడుకో, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అలా కళ్ళు ఎర్రగా ఉంటే నాకు ఇష్టం లేదు అంటూ నెమ్మదిగా లేచి ఫ్రెష్ అప్ అవటానికి బాత్రూంలోకి వెళ్ళాడు ఏకే. వేద పరిస్థితి ఎలా ఉందో చూడటానికి ఆ మరుసటి రోజు రైసా వచ్చింది. కానీ కిందే రాబిన్ ఎదురుపడ్డాడు. ఇద్దరు చాలా పెద్ద గొడవ పడ్డారు. అదంతా వేదాకి వినిపించటం లేదు. మత్తుగా నిద్రపోతుంది. రాబిన్తో గొడవపడి అతని మీద విసుగుని చూపిస్తూ వెంటనే వెళ్ళిపోయింది రైజా. ఏకే బాత్రూం నుండి ఫ్రెష్ అప్ అయ్యి బయటకొచ్చేసరికి గాఢ నిద్రలో కనిపించింది వేద. ఆమెని లేపాలి అనుకోలేదు. అతని చేతిని చూసుకున్నాడు. బాల్కనీలోకి వెళ్ళగానే చల్లగాలి అతని మొహాన్ని తాకింది. జ్వరమంతా తగ్గిపోయింది. లోపలికొచ్చి వేదాన్ని చూశాడు. నుదురు మీద చెమటలు కారటం గమనించి ఏసీ టెంపరేచర్ని కొంచెం పెంచి వేదాకి బెడ్షీట్ కప్పాడు. కొంచెం వేడిని కూడా ఏకే తట్టుకోలేడు. చెమటలు కారిపోతూనే ఉంటాయి. వేద చలిని తట్టుకోలేదు. తన కోసం అడ్జస్ట్ అయ్యాడు ఏకే. ఓ 30 నిమిషాల తర్వాత వేద తుల్లిపడి లెగిసి, రైజా హైదరాబాద్ చేరుకుందా, నాకింకా మెసేజ్ చేయలేదు అంటూ కంగారుగా లెగిసింది. నాకైతే ఎవ్వరూ మెసేజ్ చేయలేదు. బాల్కనీలో నుండి వస్తున్న వాయిస్ విని అటువైపు చూసింది వేద. సారీ బాస్, నిద్ర పట్టేసింది. నేను రైజాకి కాల్ చేస్తాను. అదంతా తర్వాత, నాకు ఆకలి వేస్తుంది. ఇంతవరకు ఏం తినలేదు. వేద వెంటనే తల పట్టుకొని ఇప్పుడే తీసుకొస్తాను అంటూ కిందకి వెళ్ళింది. ఆ ముందు రోజు రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకున్నాడు ఏకే. లీలగా అంతా గుర్తొస్తున్నా కొన్ని మాటలు మాత్రం గుర్తు రావట్లేదు. కానీ వేద అతని వల్ల భయపడింది. వెళ్ళిపోతున్న వేదాన్ని చూస్తూ మళ్ళీ ఎప్పుడు అలా జరగకూడదు అనుకున్నాడు. 20 నిమిషాల్లో వేద టిఫిన్ ప్లేటుతో ఏకే ముందు నిలబడింది. ఆశ్చర్యంగా వేదాతో కోపంగా ఏమీ మాట్లాడలేదు. కామ్గా ఆ టిఫిన్ ప్లేట్ తీసుకొని మాట్లాడకుండా మొత్తం తినేశాడు. చిన్న పిల్లాడిలా అనిపించాడు. వేదాకి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ నిమిషం కొత్తగా కనిపిస్తున్న ఏకేని చూడటం వేదాకి బాగా నచ్చింది. ఆ మధ్యాహ్నం వరకు ఏకే వేదాని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. వేద ఏ మెడిసిన్ ఇచ్చినా జాగ్రత్తగా వేసుకున్నాడు. మందుల ప్రభావం వల్ల ఆ మధ్యాహ్నం మత్తుగా నిద్రపోయాడు. రైజాతో మాట్లాడి ఆఫీస్ వర్క్ చేసుకోవటానికి ఆ గది తలుపు వేసి బయటకొచ్చింది వేద. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.